మీకు విషయం చెప్తా. మా ఫోర్స్లో ఒక ఆయన ఏం చేశాడంటే, ఆయనకి రిటైర్మెంట్ అయ్యేదాకా డ్యూటీ చేశాడు ఫోర్స్లోనే. తన పేరు అవన్నీ అవసరం లేదు, ఒక కహాని చిన్న కథ ఏంటంటే, తను పనిచేసిన తర్వాత తనకు పెన్షన్ అనేది వస్తుంది కదా, మినిమం 40 lakhs ఎంతో తను సంపాదించుకొని దాచుకున్న డబ్బులు మొత్తం దాచుకొని ఉంచుకొని పెన్షన్ వచ్చింది. పెన్షన్ వచ్చాక ఏ కన్న తల్లిదండ్రులైనా సరే వాళ్ళ పిల్లలకి డబ్బులు ఇచ్చుకోవాలని అనుకుంటారు, అవునా కాదా ఫ్రెండ్స్? ఇప్పుడు నేను రిటైర్మెంట్ అయిపోతే నా డబ్బులు మొత్తం నా పిల్లల్ని చూసుకోవడానికి ఇచ్చుకోవాలి అనుకుంటా. కానీ ఆ పిల్లలు వాళ్ళని ఎంత బాధ పెడితే ఆయన అలా చేశాడంటే నాకు ఇప్పటికీ అర్థం కాదు. మళ్ళీ మగపిల్లలే డబ్బుల కోసం కొట్టుకుంటారేమో అని అనుకునేదాన్ని నేను మొన్నటి దాకా. కానీ దరిద్రం ఏంటంటే, మగపిల్లల కన్నా కూడా ఆస్తుల కోసం ఆడవాళ్లే ఎక్కువ కొట్టుకొని చేస్తున్నారు. మాకు ఇది కావాలి, మాకు అది కావాలి, మాకు ఇంత కావాలి అని. పూర్వకాలంలో మగపిల్లలు కొట్టుకునే వాళ్ళు అని చెప్పి, హరి నాయన ఈ మగపిల్లలు పుట్టిన కానీ ఇదో తలకాయ నొప్పి, రేపు అద్దెన ఆస్తులు పంచుకునేటప్పుడు వీడికి ఎంత ఇవ్వాలి, ఆడికి ఎంత ఇవ్వాలి, అది ఇది అని చెప్పి. కానీ ఇప్పుడు మగాడు ఎవడు అడగట్లేదు, ఆడవాళ్ళే అడిగి బతికుండగానే మనిషి వాళ్ళ అమ్మ నాన్న బ్రతికుండగానే నిలువున చంపేసి నాకు ఇది ఇవ్వు, నాకు అది ఇవ్వు, నాకు అది ఇవ్వు అని ఈ మాటలతోనే మనుషులు చంపేస్తున్నారు. అట్లా ఒక జవాను, ఒక మనిషి మా ఫోర్స్లో చేసిన ఆయన ఎవరు ఏంటి అని నాకు తెలీదు, బట్ నేను చదివాను విన్నాను కాబట్టి చెప్తున్నా. ఆయన ఏం చేశాడంటే, ఎన్ని కోట్లు, 1 కోటో 2 కోట్లు డబ్బులు వాళ్ళ పిల్లలకి ఇవ్వకుండా, ఆడపిల్లలకి ఇవ్వకుండా తల్లిదండ్రులు ఎంతో బాధపడి కష్టపడి సంపాదించి నా పిల్లల కోసం దాచిపెడతారు. ఆయన కూడా అలాగే దాచిపెట్టి ఉంటాడు. కానీ ఈ లోపు ఈ పిల్లలు ఏం చేశారా అన్నదే మిస్టరీ. ఏం చేశారో తెలియదు. తను ఏం చేశాడో తెలుసా? డబ్బులు మొత్తం తీసుకెళ్ళి తిరుపతి హుండీలో వెంకటేశ్వర స్వామి ఆలయానికి ట్రస్ట్కి రాసి పడేశాడు. 2 కోట్ల 4 కోట్లు అనుకుంటా, 4 కోట్లు మనీ శుభ్రంగా